హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్దీ రెసిపీస్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి క్రిస్పీ శనాదాలండి. ఇది మనం అస్తమానం బయట షాపుల్లో కొంటూ ఉంటాం. అది ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఇంతవరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరే అండి, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఇది పలుకు చూసారా, పెద్దగా ఉండాలండి. మంచి క్వాలిటీ పప్పు తీసుకోవాలి. అప్పుడే పప్పు బాగా వస్తుంది, గుల్లగా క్రిస్పీగా. దీన్ని శుభ్రంగా 3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని లిడ్ క్లోజ్ చేసి పెట్టి ఒక 4 అవర్స్ మనం నానబెట్టుకుందాం. 4 అవర్స్ అయింది, పప్పు నానిపోయిందండి. నీట్గా వాష్ చేసేసుకున్నాను. పప్పు స్ట్రెయిన్ చేసుకుందాం. నీళ్ళంతా వాడిపోయినాయి కదా, ఒక క్లాత్ మీద వేసుకుని ఒక 1/2 అవర్ ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. చూసారా, పప్పు ఆరిపోయింది. పట్టుకుంటే అసలు చెమ్మ అవడం లేదు, ఆరిపోయింది చూసారా. ఇప్పుడు పప్పుని తీసేసుకుందామండి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేస్తున్నానండి. హీట్ అయిపోయింది. ఇంకా నెమ్మదిగా పప్పు వేసుకోవాలి. దీనికి మనం ఆరబెట్టినా సరే చెమ్మ ఉంటుంది, అందువల్ల పొంగిపోతుంది పైకి ఆయిల్. కాబట్టి మనం కొంచెం కొంచెం వేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు ఎక్కువగా ఒకసారి వేసేస్తే ఆయిల్ అంతా పొంగి కిందకు వచ్చేస్తుంది. మనం గరిటతో దూరంగా ఉండి కొంచెం కొంచెం వేసుకుంటే కొద్ది కొద్దిగా పొంగుతుంది అన్నమాట. మనం ఎక్కువగా వేసేస్తే ఒక్కసారి పైకి పొంగి వచ్చేస్తుంది అన్నమాట. చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా వేయించుకోండి. ఈ కళాయికి సరిపడంతా శనగపప్పు వేసేసానండి. ఈ బబుల్స్ వస్తున్నాయి కదా, ఈ బబుల్స్ అన్నీ ఆగిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బబుల్స్ ఆగిపోయినాయి కదా, ఇప్పుడు తీసేసుకుందాం. ఫ్రై అయిపోయినట్టండి. మీరు కావాలంటే ఒక పలుకు తీసుకుని చేత్తో ఇలా చిదిపితే మీకు అర్థమైపోతుంది. ఇలా మనం శనగపప్పు అంతా తీసుకున్న తర్వాత ఈ స్టెయినర్లో అలా పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ అంతా బాగా వాడుతుంది. ఇప్పుడు మిగతాది కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో నెమ్మదిగా కొంచెం కొంచెం వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఆయిల్ అంతా వాడిపోయిందండి. ఒక టిష్యూ వేసుకుని అందులోకి వేసేసుకుందాం. సేమ్ అదే ప్రాసెస్లో సేమ్ ఇప్పుడు కూడా అలాగే చేయాలి. ఇప్పుడు కాజు ఫ్రై చేసుకుంటున్నాను. మనం ఈ జాలి గరిటె పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల తొందరగా కలర్ రాకుండా మనం వెంటనే తీసేసుకోవడానికి ఉంటుంది. చూసారా, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. తీసేసుకుందాం. ఇదే విధంగా మనం పల్లీలు కూడా ఫ్రై చేసి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఈ వీడియో నైట్ టైం షూట్ చేస్తున్నాను. సమయానికి పల్లీలు లేవు, సో అందువల్ల వేయలేదు. మీరు తప్పకుండా పల్లీలు ఉంటే కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. కరివేపాకు వేసుకుందాం. చాలా జాగ్రత్తగా ఉండండి, మీద పడుతుంది ఆయిల్. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ టిష్యూ వేసి ఇదంతా ఆయిల్ ఏమన్నా ఉంటే ఒక్కసారి బాగా క్లీన్ చేసేసుకుందాం టిష్యూతో. టిష్యూ వేసి బాగా క్లీన్ చేస్తాం కదండి, టిష్యూస్ అన్నీ తీసేసుకుందాం. ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా. ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందామండి. ఆల్రెడీ మన ఛానల్లో క్రిస్పీ మూంగ్ దాల్, క్రిస్పీ బఠానీ కూడా చేసి వీడియోస్ పెట్టానండి. ఎవరైనా చూడని వారు ఉంటే కింద లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు క్రష్ చేసుకుని వేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల. పచ్చివే, ఇవేం ఫ్రై చేయక్కర్లేదు. కొంచెం కచ్చాపచ్చగా కొంచెం దాన్ని క్రష్ చేయాలండి. కరివేపాకు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ, అవి వేసేసుకుంటున్నాను. ముందుగానే వేసేస్తే మనం ఇవన్నీ మిక్స్ చేసేటప్పటికి కరివేపాకు అంతా ముక్కల కింద అయిపోతుంది. అందుకని లాస్ట్ ఫైనల్గా వేసుకుంటున్నాను. అంతేనండి, చాలా క్విక్గా రెడీ అయిపోయింది. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. Thank you for watching. Please like, share and subscribe my channel.